అమన్ అనేవాడు ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 2695 రూపాయలకు చొప్పున అమ్మాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 products ఆర్ సేమ్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 products ఆర్ సేమ్. 2 వస్తువుల అమ్మిన ధర సమానము. 2 వస్తువుల అమ్మిన ధర సమానము. ఈ పాయింట్ అందరికీ అర్థమైంది కదా. మొదట ఏమన్నాడు? మొదటి వస్తువుని 18.75% లాభానికి అమ్మాడు. 18.75 రైట్. 18.75 అంటే మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇది 6.25 into 3%. 6 మూళ్ళ 18, 25 మూళ్ళ 75, 6.25. 6.25 ఏమో 12.5కి by 2 into 3%. సో 12.5% అంటే 1/8 into 3/2. ఈ పర్సంటేజ్ని శాతంగా మార్చుకునే పద్ధతి 3/16. 3/16 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. ఇక్కడ 2 వస్తువుల అమ్మిన ధర సమానము. అమ్మేటప్పుడు మొదటిదేమో నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది. ఎంత వచ్చింది? 18.75 వచ్చింది. 18.75 నేను 6.25 into 3గా రాసుకోవచ్చు. 6.25ని 12.5/2గా రాసుకోవచ్చు. 12.5% అంటే 1/8. 1/8 into 3/2 ఏమవుతుంది? 3/16 అవుతుంది. 3/16 అవుతుంది. అంటే నేను ఒక వస్తువుని 16 రూపాయల కనుక కొంటే నాకు లాభము ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే అమ్మిన ధర ఎంత? 19. అమ్మిన ధర ఎంత? 19. అమ్మిన ధర ఎంత? 19. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 2 products ఆర్ సేమ్ అన్నాడు. దీనిది సెకండ్ దానికి సేమ్ ఉండాలి. ఇది 19 ఉంది కాబట్టి ఇది కూడా 19. 19 + 19 ఇది 38. క్వశ్చన్లో ఇంకోటి అన్నాడు, నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. లాభము ఆర్ నష్టము అది 0. అంటే ఇదెంత? 19 + 19 38. ఇది కూడా 38. ఇది 38 రావాలంటే ఇది ఎంత వాల్యూ ఉండాలి? 22 ఉండాలి. ఇది ఎంత వాల్యూ ఉంది? 19 ఉంది. 22 కాస్త 19 అయింది. అంటే ఎంత తగ్గింది? 3 తగ్గింది. దేని మీద? 22 మీద. 3/2 అంటే 3/2 into 1/11. 1/11 వాల్యూ ఎంత? 9.09. 9.09/2 ఎంత? 4.54. అంటే 3 into 4.54 13.63. ఆన్సర్ ఎంత? 13.63%.